హాయ్ అండి. ఈరోజైతే మనము మార్నింగ్ టైంలో మనం ఇలా దొండకాయ పాదులు నాటుకున్నాం కదండి. మన దొండకాయలు చూడండి ఎలా వచ్చాయో. తీగ ఎంత పొడుగ్గా ఉందో, తీగ పొడుగునా పూత వచ్చేసి మనకు దొండకాయలు చాలా వచ్చాయండి. నేను ఒక పాదు తెచ్చి నాటాను అనమాట. మార్కెట్లో కూరగాయలు ఆమెను అడిగి తెప్పించుకున్నాను అనమాట. ఇది ఆన్లైన్లో తెప్పిస్తే ఒకసారి వాళ్ళు ఫ్రాడ్ చేశారు, అది రాలేదు మొక్క సరిగా. సో మనమైతే చూడండి ఇక్కడ ఎంత ఫ్రెష్గా చాలా బాగున్నాయండి. మినిమం నాకు తెలిసి ఈరోజు 1/2 kg నుంచి 1 kg వరకు వస్తాయని అనుకుంటున్నాను. అన్నీ బాగా వచ్చాయి. సో మనమైతే ఈరోజు మన ఇంట్లో పెంచుకున్నటువంటి ఆర్గానిక్ దొండకాయ కట్ చేసుకుందాము. అందులో మనము ఈ మొక్కలకు కూడా నేను ఏం వేయడం లేదండి, అన్నీ ఆర్గానిక్ కంపోస్ట్ చేస్తున్నాను. అలాగే వానపాములు ఉంటాయి కదండి, అవి కూడా మట్టిలో బాగా ఉన్నాయన్నమాట. అవి ఉంటే ఏమవుతుందంటే మట్టిని కుళ్ళబెడతాయి అన్నమాట. బాగా కుళ్ళబెట్టి ఫ్రెష్గా ఉంటుంది, వేర్లు త్వరగా వెళ్ళిపోతాయి, దానికి కూడా ప్రోటీన్స్ వస్తాయన్నమాట చెట్టుకి. సో వానపాములను కూడా సేవ్ చేసుకోండి. ఏమన్నా ఎక్కువ ఉన్నాయంటే వేరే పాట్స్లలో కూడా వేయండి, అవి మనకు మంచి చేస్తాయన్నమాట. సో ఇక్కడ మనం దొండకాయలన్నిటినీ 1 by 1 అయిన వాటిని తీసేద్దాము. సన్నగా ఉన్న వాటిని అలానే పెట్టేద్దాము, మళ్ళీ నెక్స్ట్ వీక్ పనికి వస్తాయన్నమాట. చూడండి ఎలా ఉన్నాయో, ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. అసలు పచ్చి తింటుంటే కూడా కొబ్బరిలాగా ఉందన్నమాట. సో ఈరోజు మనకైతే 3/4 kg వచ్చాయి. అలాగే పైన కూడా టమాటా మొక్కలు వేసాను కదండి, నేను నారు తెప్పించి పొలంలో వేస్తుంటే ఇక్కడ కూడా నాటాను అనమాట చూద్దామని. చూడండి చెట్ల నిండా టమాటాలే అనమాట. మినిమం రెండు చెట్లు నాటాను కదా, దాంట్లోకి ఇప్పుడు 40 నుంచి 45 కాయలు నిలబడ్డాయి అనమాట. దాంతోపాటు పచ్చిమిర్చి కూడా వేసాను అనమాట. ఇది బిర్యానీ ఆకు చెట్టు అనమాట. ఇది కూడా లాస్ట్ సమ్మర్లో అన్నీ తీసేసాను ఆకు, మళ్ళీ ఇప్పుడు ఫ్రెష్గా వచ్చిందనమాట. అలాగే మనం ఇంట్లో బర్రెల దగ్గరికి, ఫామ్ దగ్గరికి వెళ్ళి పాలు పోపించుకుంటాం కదండి, వాటితో మనకు 15 రోజులకు మినిమం 1 లీటర్ తీసుకుంటాం కదా. సో మనకి ఈజీగా 1/2 kg నుంచి 3/4 kg నెయ్యి స్వచ్ఛంగా చేసుకోగలుగుతున్నాం అనమాట ఇంట్లో, కల్తీ లేకుండా. అలా నెలకు వచ్చేసి ఈజీగా కేజీ పైనే వస్తుందన్నమాట. ఎందుకంటే పిల్లలు పెరుగు మీద మీగడ తింటారు, ప్లస్ మనం మిగిలిన దాంతో నెయ్యి చేసుకుంటే పండగలప్పుడు ప్రతి దాంట్లో స్వీట్స్లో అన్నిట్లో వేసుకోవచ్చు. ఇలా మెంతులు వేసుకొని చేస్తే మంచి సువాసన ఉంటుందండి నెయ్యి. చూడండి ఎలా ఉందో, స్వచ్ఛంగా ఎంత బాగుందో చూడండి, మంచి కమ్మటి వాసన అనమాట. సో మేమైతే ఇలానే చేసుకుంటాము. ఈరోజైతే నెయ్యి చేసేసామన్నమాట. ఇది 1/2 kg పైనే పడుతుందండి బాక్సు. సో మనకైతే ఇలా వచ్చిందనమాట, పై వరకు 1/2 kg పైనే వచ్చింది ఇంచుమించు. ఎప్పుడు ప్రతి నెల 2 times అనమాట, 15 daysకి ఒకసారి నెయ్యి అనేది ప్రిపేర్ చేసుకుంటాము. ఇది గడ్డగట్టిన తర్వాత పూసగా స్వచ్ఛంగా చాలా బాగుంటుంది, కమ్మగా. అలాగే ఈ నెయ్యిని మనము పూర్వం ఫేస్ క్రీమ్ లాగా కూడా అప్లై చేసేవాళ్ళం అనమాట. అలా చేసుకుంటే చలికాలం చాలా బాగుంటుంది. అలాగే ఇక్కడ మనం ఏం చేద్దామంటే డ్రై ఫ్రూట్స్ అనమాట, అన్ని డ్రై ఫ్రూట్స్తో పిల్లలు తినరు కదండి, మనం అన్నీ కలిపేసి ఈరోజు డ్రై ఫ్రూట్స్ లడ్డు తయారు చేసుకుందాం. ఇవి ఖర్జూరాలు, విత్తనాన్ని తీసేసి ఇలా అంతా నీట్గా కట్ చేసుకోవాలన్నమాట. ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసేసి ఫైన్ పేస్ట్ లాగా తయారు చేసి పెట్టుకోవాలి. ఇలా అనమాట. ఇలా తయారైపోయింది మనకు ఖర్జూరము. మొత్తం గింజ తీసేసి పేస్ట్ చేసి పక్కన పెట్టుకుందాం అనమాట. ఆ మిగిలిన వాటిని కూడా అలాగే చేసేసుకుందాం. ఇక్కడ పిస్తా పప్పును ఒలిచిపెట్టాను, అలాగే జీడిపప్పు, ద్రాక్ష, అలాగే బాదం పప్పు, వీటన్నిటిని చిన్న చిన్న పీసెస్ లాగా చేసేసుకొని అన్నీ మిక్సింగ్ చేస్తున్నాను అనమాట నేను. ఎందుకంటే కొంతమంది పిల్లలు బాదం పప్పు తినరు, జీడిపప్పు తినరు, అందుకోసం ఇలా అన్నీ కలిపేసి మనం చేసుకున్నామంటే లడ్డూలు ఒకసారి ఒక 1/2 kg చేసేసామంటే అన్నీ కలిపి మనకు మినిమం 15 to 20 days వరకు రోజు ఒక లడ్డు తిన్నా పెద్దలు పిల్లలు ఎవరైనా సరే చాలా హెల్తీగా ఉంటారు, చాలా బాగుంటుంది. సో అలాగే ముఖ్యంగా బైపాస్ సర్జరీ చేసుకున్న వాళ్ళు ఉంటారు కదండి, అలాంటి వాళ్ళకు కూడా చాలా మంచిది. అలాగే బీపీ షుగర్ ఉన్న వాళ్ళకు కూడా ఇది చాలా మంచిదన్నమాట. ఎందుకంటే బాదం ఉంది, పిస్తా ఉంది, అలాగే మనం షుగరు, గూడు ఏవి యాడ్ చేయడం లేదు కాబట్టి ఓన్లీ తేనె లైట్గా యాడ్ చేస్తున్నాము. లడ్డు కట్టేటప్పుడు నెయ్యి కొద్దిగా అప్లై చేసుకొని వాడుతున్నాం. ఇది ఎండు కొబ్బరి అనమాట, ఇది కొంచెం తేనె,
తేనె యాడ్ చేసేసి మనకు బైండింగ్ కోసం అనమాట. ఆల్మోస్ట్ ఖర్జూరం ఉంది కదా, అదే పెద్ద బైండింగ్ మనకు. కాకపోతే ఇది కొంచెం ఫ్లేవర్ వస్తుందని చెప్పి ఇలా మిక్సింగ్ చేసుకోవడమే. ఇదంతా శుభ్రంగా ఇలా మిక్సింగ్ చేసుకొని చేతికి చూడండి, మనం కాగబెట్టుకున్నటువంటి నెయ్యి గడ్డగా ఉన్నప్పుడు పూసగా చాలా బాగుంటుందండి. సో వీలైతే మీరు కూడా ప్యాకెట్లను టీకి మాత్రమే వాడి పెరుగుకి పిల్లలు తాగడానికి బర్రెల దగ్గరికి వెళ్ళి తెచ్చుకోండి. అదే దాంతో నెయ్యిని కూడా ప్రిపేర్ చేసుకోండి. సో ఇలా చిన్న బాల్స్, ఎక్కువ లావు కూడా అవసరం లేదు. సో ఇలా చిన్న బాల్స్ లాగా లడ్డు లాగా చేసేసుకొని పక్కన పెట్టేసుకుంటే సరిపోతుంది అనమాట. ఇలా అనమాట. ఇందులో అన్నీ ఉన్నాయన్నమాట. ఇంకొక ఇంగ్రీడియంట్ కూడా మిక్సింగ్ చేసుకోవచ్చు అండి. నేను తింటారో లేదో అని చెప్పి మిక్సింగ్ చేయలేదు. గసగసాలు ఉంటాయి కదండి, అవి గసగసాలను లైట్గా రోస్ట్ చేసి ఇందులో వేసేసామంటే అవి ఇంకా చాలా మంచిదండి. అసలు బీపీ షుగర్ ఉన్న వాళ్ళకి చాలా మంచిది. అలాగే చలికాలంలో గసగసాలు తింటే కూడా కొంచెం వేడి చేస్తుంది అనమాట. అలాగే ఆయిళ్ళల్లో కూడా ఆవ నూనెని యూజ్ చేయండి చలికాలం. మ్యాక్సిమం చాలా వేడి ఉంటుంది, ప్లస్ హెల్దీగా ఉంటారనమాట. సో మనమైతే ఈరోజు డ్రై ఫ్రూట్స్ లడ్డూలనన్నీ ఇలా చిన్నగా తయారు చేసి ఇలా ప్రిపేర్ చేసి ఒక 20 minutes, హాఫ్ అన్ అవర్ ఇలా వదిలేసామంటే స్టిఫ్గా తయారైపోతాయి. తర్వాత ఒక బాక్స్లో మనం అన్నీ మిక్సింగ్ చేసుకుని